హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రాయల్ ఎన్ఫీల్డ్ షార్ట్ గన్ 650 బైక్ గురించి ఫుల్ రివ్యూ అయితే చేయబోతున్నాను. ఈ బైక్ నాకు రివ్యూకు ప్రొవైడ్ చేసిన ప్రవళిక రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ మెన్షన్ చేస్తున్నాను. మీలో ఎవరికన్నా రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ కావాలనుకుంటే ఈ షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను, చెక్ అయితే చేయండి. సో ఈ షార్ట్ గన్ 650 రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు రీసెంట్ గా లాంచ్ చేశారు. ఇందులో కూడా ఇంటర్సెప్టర్, కాంటినెంటల్ జీటీ, సూపర్ మీటియర్ లో ఏ ఇంజిన్ అయితే ఉందో సేమ్ అదే ఇంజిన్ క్యారీ అయితే చేశారు. చేంజెస్ అయితే ఏమీ లేవు. సో ఈ వీడియోలో ఈ బైక్ ప్రైస్ ఎంత ఉంది, ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అనే టాపిక్ గురించి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఈ బైక్ మీద మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఫస్ట్ ఈ బైక్ లో టైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ అయితే ఉంది, 17 ఇంచ్ వీల్ ఇది. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఇలా అయితే ఉంటుంది. సిఎట్ కంపెనీ టైర్స్ యూజ్ అయితే చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ డిస్క్ సైజు 300 mm అయితే ఉంది. బైబ్రేక్ క్యాలిపర్స్ ఇవి, ఏబిఎస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ పెద్ద డిస్క్ అయితే ఉంది. ఫ్రంట్ లో 100 సెక్షన్ టైర్ అయితే ఉంది, 18 ఇంచ్ వీల్ ఇది. ట్యూబ్లెస్ టైర్స్. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఇలా అయితే ఉంటుంది. ఫ్రంట్ లో 320 mm డిస్క్ అయితే ఉంది, అలాగే ఏబిఎస్ కూడా ఉంది. ఈ డిస్క్ నుంచి హీట్ అనేది త్వరగా రెడ్యూస్ అయితే అవుతుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ పెద్ద డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. డ్యూల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ ఉంది కాబట్టి బ్రేక్స్ వైజ్ ఈ వెహికల్ అనేది బెటర్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ లో ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ షోవా కంపెనీకి సంబంధించిన యూఎస్డి ఫోక్స్ అయితే ఉన్నాయి. 120 mm ట్రావెల్ అయితే ఉంటాయి ఈ సస్పెన్షన్ అనేవి. బైక్ కలర్ కి మ్యాచ్ అయ్యే విధంగా బ్లాక్ కలర్ లో ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ బ్యాక్ సస్పెన్షన్ వైజ్ ట్విన్ గ్యాస్ చార్జ్ నైట్రాక్ షాక్స్ అయితే ఉన్నాయి. ఈ సస్పెన్షన్ మన హైట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఇవి కూడా షోవా కంపెనీకి సంబంధించినవే. ఇంకా హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ లో ఫ్రంట్ లో ఐ బటన్ అయితే ఉంది. నెక్స్ట్ పైన హై బీమ్, లో బీమ్ బటన్ అయితే ఉంది. ఇందులో ఇన్బిల్ట్ గా పాస్ స్విచ్ ప్రొవైడ్ చేశారు. కింద సిగ్నల్ ఇండికేషన్ బటన్ అయితే ఉంది. ఇంకా కింద హార్న్ అయితే ఉంది. సేమ్ మీటియర్ లో ఏ బటన్స్ అయితే ఉంటాయో వాటిని క్యారీ అవుట్ అయితే చేశారు. నెక్స్ట్ హ్యాండిల్ బార్ రైట్ సైడ్ లో రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది. ఇందులో ఇన్బిల్ట్ గా సెల్ఫ్ స్టార్ట్ ను ప్రొవైడ్ చేశారు. కింద హజార్ లైట్ బటన్ అయితే ఉంది. ఓవరాల్ గా స్విచెస్ అయితే ఇవి ఉన్నాయి. వీటి క్వాలిటీ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ లో కీ ప్లేస్మెంట్ అనేది హెడ్ లైట్ దగ్గర ప్రొవైడ్ అయితే చేశారు. కీ డిజైన్ చూడడానికి ఇలా అయితే ఉంటుంది. లేజర్ కట్ కీ అనమాట. క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ లో సెమీ డిజిటల్ కన్సోల్ అయితే ఉంది. పైన అనలాగ్ లో స్పీడోమీటర్ ఇండికేషన్ అయితే ఉంది. కింద లో ఫ్యూల్ ఇండికేషన్ ఉంది, బ్యాటరీ ఇండికేషన్ ఉంది, నోటర్ ఇండికేషన్ ఉంది, ఏబిఎస్ ఇండికేషన్ ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది, అండ్ టెంపరేచర్ ఇండికేషన్ అయితే ఉంది. ఈ డిస్ప్లే లో గేర్ ఇండికేటర్ అయితే ఉంది. ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి. డిజిటల్ ఫ్యూల్ గేజ్ అయితే ఉంది. టైం అయితే ఉంది, అండ్ ఎకో ఇండికేషన్ అయితే ఉంది. అలానే ఈ వెహికల్ లో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే ఉంది. రైట్ సైడ్ లో ట్రిప్ అండ్ నావిగేషన్ అయితే ఉంది. ఈ ట్రిప్ అండ్ నావిగేషన్ లో కూడా టైం అయితే చూపిస్తుంది. ప్రెసెంట్ కెమెరాలో రికార్డ్ అయితే అవ్వట్లేదు. సో ఓవరాల్ గా మీరు రైడింగ్ లో మ్యాప్ చెక్ చేసుకోవాలనుకుంటే ఈ నావిగేషన్ అనేది యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఈ కన్సోల్ లో ఫ్యూల్ రేంజ్ ఆప్షన్ ఇచ్చుంటే చాలా బాగుండేది. అది ఒకటే మిస్ అయింది అనిపించింది నాకైతే కన్సోల్ లో. నెక్స్ట్ ఈ బైక్ లో లైట్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో రౌండ్ ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఉంది. ఎల్ఈడి హెడ్ లైట్ కాబట్టి నైట్ టైం త్రో అనేది బాగానే ఉంటుంది. బట్ సిగ్నల్ లైట్స్ అయితే బల్బుతోనే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. హజార్ లైట్ ఫీచర్ ఉంది కానీ ఎల్ఈడి అయితే కాదు. ఇవి ఎల్ఈడి ఇచ్చుంటే బాగుండేది. బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే ఎల్ఈడినే రౌండ్ షేప్ లో అయితే ఉంది. సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడి ఇచ్చేసి ఉంటే బాగుండేది, కానీ కాస్ట్ కటింగ్ కోసం వీళ్ళు బల్బుతోనే ప్రొవైడ్ అయితే చేసినట్టున్నారు. ఇంకా నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ ను కూడా ప్రొవైడ్ చేశారు. టోటల్ గా బ్యాక్ సైడ్ వ్యూ చూడటానికి ఎలా అయితే ఉంటుంది బైక్ ది. నెక్స్ట్ ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే సేమ్ ఇంటర్సెప్టర్ జీటీలో ఉన్న ఇంజిన్ ఈ వెహికల్ లో కూడా యూజ్ అయితే చేశారు. 650 cc అయితే ఉంటుంది. టెక్నికల్ గా 648 cc, మ్యాక్స్ పవర్ 47 bhp, మ్యాక్స్ టార్క్ 52 Nm ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. 8 వాల్వ్స్ అయితే ఉంటాయి, 6 గేర్స్ అనేవి ఉంటాయి. కూలింగ్ సిస్టమ్, ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. SOH ఇంజిన్ ఇది. ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కాబట్టి 2 cylinders అయితే ఉంటాయి ఇంజిన్ లో. నెక్స్ట్ ఫ్రంట్ లో ఆయిల్ కూలర్ అయితే ఉంది. చాలా చిన్నగా అయితే ఉంది ఆయిల్ కూలర్ అయితే. సో పవర్ఫుల్ ఇంజిన్ అయితే ఈ వెహికల్ అయితే ఉంది. నెక్స్ట్ క్రాష్ గార్డ్ డిజైన్ చూడడానికి ఎలా అయితే ఉంది. క్వాలిటీ అయితే బాగుంది ఈ గార్డ్స్ వి. నెక్స్ట్ ఈ బైక్ లో బ్లాక్ అవుట్ ఎగ్జాస్ట్ అయితే ఉన్నాయి. వీటి సౌండ్ అయితే అంత యూనిక్ గా అయితే ఏమీ ఉండదు, నార్మల్ గానే ఉంటుంది. మిటిఆర్, GT 650, ఇంటర్సెప్టర్ లో ఈ బైక్స్ లో ఎలాంటి ఎగ్జాస్ట్ సౌండ్ ఉంటుందో సేమ్ అయితే ఉంటుంది అనమాట. పెద్ద చేంజ్ అయితే ఏమీ లేదు, కానీ 2 ఎగ్జాస్ట్ లుక్ అయితే చూడటానికి సూపర్ అయితే ఉంది బ్యాక్ సైడ్ నుంచి. నెక్స్ట్ ఈ బైక్ లో బ్యాక్ పిలియన్ ఫుట్ రెస్ట్, ఫ్రంట్ రైడర్ ఫుట్ రెస్ట్ రబ్బర్ తో ప్రొవైడ్ అయితే చేశారు. ఇవి ఫోల్డబుల్ అనమాట. నెక్స్ట్ సైడ్ ప్యానల్స్ మీద షార్ట్ గన్ అని చెప్పి స్టిక్కర్ తో మెన్షన్ అయితే చేశారు. ఐరన్ ప్యానల్స్ ఇవి. నెక్స్ట్ ఫ్యూల్ ట్యాంక్ కూడా ఐరన్ తోనే ప్రొవైడ్ అయితే చేశారు. రౌండ్ షేప్ అయితే ఉంది ఫ్యూల్ ట్యాంక్ ఇది. పైన రాయల్ ఎన్ఫీల్డ్ అని స్టిక్కర్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. కింద 650 అని స్టిక్కర్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. 3D బ్యాడ్జింగ్ అయితే ఈ వెహికల్ లో లేదు. ఈ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 13.8 లీటర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఓవరాల్ గా ఫిట్ అండ్ ఫినిష్ అయితే బాగుంది వెహికల్ లో. నెక్స్ట్ సీట్స్ గురించి డిస్కస్ చేస్తే స్ప్లిట్ అయితే ఉన్నాయి అనమాట సీట్స్ అనేవి. ఫ్రంట్ రైడర్ కంఫర్ట్ గానీ, సీట్ కుషనింగ్ గానీ బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ కి అంత కంఫర్ట్ అయితే ఉండదు. సీట్ లాక్ కూడా ఈ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ దగ్గర ప్రొవైడ్ అయితే చేశారు. సో ఈ బైక్ లో స్లైట్ గా బాబర్ ఫీల్ ఇవ్వడానికి బ్యాక్ సైడ్ సీట్ ని ఇలా డిజైన్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ బైక్ లో బార్ అండ్ మిర్రర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే ఉంది.
హ్యాండిల్ కంఫర్ట్ కూడా వెహికల్ అయితే బాగుంది. లుక్ అయితే చూడడానికి ఇలా అయితే ఉన్నాయి అనమాట. ఈ మిర్రర్స్ ఇవి వెహికల్ కి అయితే సెట్ అయితే అయ్యాయి ఈ మిర్రర్స్ అనేవి. నెక్స్ట్ ఈ బైక్ లో చాసిస్ అనేది ఇలా ఓపెన్ అయ్యి కనిపిస్తుంది బ్యాక్ సైడ్ నుంచి. ఈ చాసిస్ అనేది ఇలా ఓపెన్ అయ్యి సస్పెన్షన్ కి అలాగే బ్యాక్ సైడ్ సీట్ కూడా అటాచ్ అయితే ఉంది. నేను పైన ఒక క్లిప్ అనేది ప్లే చేస్తున్నా చూడండి. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ ని ఇలా ఓపెన్ చేసుకుంటే మీకు సోలోగా లగేజ్ పెట్టుకొని ట్రావెల్ చేయడానికి లగేజ్ ప్లేట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ లో ఓపెన్ చైన్ అయితే ఉంది. సో రెగ్యులర్ గా చైన్ మెయింటెనెన్స్ అయితే చేసుకుంటూ ఉండాలి. ఈ వెహికల్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో చైన్ క్లీనింగ్ లో ఈ సెంటర్ స్టాండ్ అనేది మనకు బాగా హెల్ప్ అయితే అవుతుంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ వెహికల్ కి. నెక్స్ట్ ఇంజిన్ ప్రొటెక్ట్ చేయడానికి బ్యాష్ ప్లేట్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇది ఐరన్ అనమాట. ఈ వెహికల్ లో ఎక్కువగా ఐరన్ పార్ట్స్ ని యూజ్ అయితే చేశారు. అందుకే వెయిట్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంది. ఈ బైక్ వెయిట్ టోటల్ గా 240 kgs అయితే ఉంది. చాలా ఎక్కువ వెయిట్ అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 140 mm ఇచ్చారు. చాలా తక్కువ అయితే ఉందన్నమాట. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ బైక్ అనేది టోటల్ గా 4 కలర్ ఆప్షన్స్ అవైలబిలిటీలో అయితే ఉంది. ఆ కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కలర్ స్టెన్సిల్ వైట్, సెకండ్ కలర్ గ్రీన్ డ్రిల్, థర్డ్ కలర్ ప్లాస్మా బ్లూ, నేను రివ్యూ చేస్తున్నది ఈ కలరే. ఫోర్త్ కలర్ షీట్ మెటల్ గ్రే. రియాలిటీలో ఈ ప్లాస్మా బ్లూ కలర్ అయితే నాకు అంతగా నచ్చలేదు. చాలా యావరేజ్ గా ఉంది ఈ కలర్ అయితే. సో రిమైనింగ్ 3 కలర్స్ లో చూస్ చేసుకోండి ఎవరైనా వెహికల్ తీసుకుంటే. నెక్స్ట్ ఈ బైక్ సీట్ హైట్ 795 mm అయితే ఉంది. అండ్ ఈ బైక్ మైలేజ్ అయితే బిలో 25 kilometers మైలేజ్ అనేది ఇస్తుంది. అండ్ ఫైనల్ గా ఈ బైక్ ప్రైస్ నేను రివ్యూ చేసిన షోరూమ్ లో 4,34,000 దగ్గర నుంచి 4,50,000 వరకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. అలానే ఈ వెహికల్ మీరు కావాలనుకుంటే కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ వెహికల్ ని ఎంత కాస్ట్ పెట్టి ఎందుకు తీసుకోవాలి అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ లో 650cc ప్యారలల్ ట్విన్ పవర్ఫుల్ ఇంజిన్ అయితే ఉంది. మంచి ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే ఈ వెహికల్ ప్రొడ్యూస్ అయితే చేయగలదు. నెక్స్ట్ ఈ వెహికల్ లో ఫ్రంట్ USD ఫోక్స్ అయితే ఉన్నాయి. సో మంచి రైడింగ్ స్టెబిలిటీ అయితే ఉంటుంది ఈ వెహికల్ లో. బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ ఉంది, ఫ్రంట్ 100 సెక్షన్ టైర్ ఉంది కాబట్టి అందులోని అలవిల్స్ కాబట్టి బెటర్ రోడ్ గ్రిప్ అనేది వెహికల్ అయితే ఉంటుంది. అలానే పంచర్ ప్రాబ్లమ్స్ అయితే తప్పించుకోవచ్చు. నెక్స్ట్ ఈ వెహికల్ లో అడ్జస్టబుల్ క్లచ్ అండ్ లెవర్స్ అయితే ఉన్నాయి. సో ఎవరికైతే చిన్న ఫింగర్స్ ఉంటాయో వాళ్ళకి ఫీచర్ అనేది బాగా హెల్ప్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఈ బైక్ లో ఫిట్ అండ్ ఫినిష్ అనేది ఎక్సలెంట్ అయితే ఉంది. సో బిల్డ్ క్వాలిటీ వైస్ ఈ వెహికల్ అయితే నాకు బాగా నచ్చింది. ఫుల్ మెటల్ బాడీ అయితే యూజ్ అయితే చేశారు. నెక్స్ట్ కన్సోల్ లో కూడా బ్లూటూత్ అండ్ నావిగేషన్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఈ బైక్ లో ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ కాన్స్ గురించి డిస్కస్ చేస్తే బైక్ అనేది చాలా వెయిట్ అయితే ఉంది. అరౌండ్ 240 kgs వెయిట్ అయితే ఉంది వెహికల్ అనేది. ఇది ఒకటి మైనస్. నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఇచ్చారు. 140 mm అయితే ఉంది. మన ఇండియన్ రోడ్స్ కి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది సరిపోదు, ఇంకా ఎక్కువ అయితే ఉండాలి. సో స్పీడ్ బ్రేకర్స్ దగ్గర గతుకుల దగ్గర ఇంజిన్ కి తగిలే ఛాన్సెస్ అయితే ఎక్కువ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ వెహికల్ బ్యాక్ సైడ్ లుక్ అయితే చూడటానికి బాగుంది కానీ ఫ్రంట్ అండ్ సైడ్స్ అంత బాగాలేదు అనమాట లుక్ అనేది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ సిగ్నల్ లైట్స్ అనేవి బలుపుతూనే ఉన్నాయి. అలాగే కన్సోల్ లో కూడా డిస్టెన్స్ ఎంటీ ఫీచర్ అయితే లేదు. సో ఫ్యూల్ రేంజ్ ఆప్షన్ అనేది ఈ రోజుల్లో 125cc వెహికల్ లో కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ బైక్ లో అయితే మిస్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ బైక్ గురించి. మీ బడ్జెట్ ని బట్టి మీ రిక్వైర్మెంట్ ని బట్టి వెహికల్ సెలెక్ట్ చేసుకుంటారా లేదా అనేది మీ ఒపీనియన్. కానీ జాగ్రత్తగా డ్రైవ్ అయితే చేసుకోండి ఈ వెహికల్ తీసుకుంటే. నెక్స్ట్ కొంతమందికి డౌట్ అనేది ఉంటుంది, జీటీ తీసుకోవాలా ఇంటర్సెప్టర్ తీసుకోవాలా ఈ వెహికల్ తీసుకోవాలని. సో మూడిట్లో సేమ్ ఇంజిన్ అయితే ఉంది, సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయితే వెహికల్ అయితే ఉన్నాయి. అలాగే లుక్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో మీ బడ్జెట్ ని బట్టి మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు కావాల్సిన లుక్స్ ని బట్టి ఒక వెహికల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ మూడిట్లో. ఈ షార్ట్ గన్ 650 కూడా ఒక మంచి వెహికలే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ బైక్ గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఆల్.